మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే గోకర్ణ అయితే రీచ్ అయ్యాము. రీచ్ కాగానే పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తాము. సముద్రం ఒడ్డున మనము వచ్చేసి సముద్రం ఒడ్డునే పార్కింగ్ చేసుకోవడం ద్వారా కొంచెం దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో మనకు వాష్రూమ్స్ అండ్ షవర్స్ అవన్నీ కూడా పక్కనే ఉంటాయి, మనకు చూసుకోవచ్చు. సో తొందరగా అంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల స్నానం చేసి ప్రదోష వేళలో ఆత్మలింగ ప్రదక్షిణం ఆత్మలింగ దర్శనం అత్యంత ప్రీతికరం, అత్యంత ఆనుకూలత. కాబట్టి మీరందరూ కూడా ఆ రకంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. గోకర్ణ క్షేత్రానికి ఆదిదేవుడు చింతామణి గణపతి దేవాలయం. మొదటగా ఈ గోకర్ణ క్షేత్రానికి వచ్చినప్పుడు మనము ఈ గోకర్ణ క్షేత్రంలో శ్రీ గణపతి దేవుడు దర్శించుకున్న తర్వాత మనకు పక్కనే గోకర్ణ మహాబలేశ్వర స్వామి వారి దేవస్థానం. మనము ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఖచ్చితంగా మగవారు పంచ ధోతితో మరి దర్శించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతానికి 6:10 అవుతుంది. 6:30కు దర్శనానికి అయితే అనుమతిస్తానని చెప్పేసి మనకు పూజారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మనకు చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు, అందరు కూడా ఆత్మలింగం కోసం అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి గోకర్ణ క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో క్యూ లైన్లో ఉన్నాం మనం అందరం కూడా. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ గోకర్ణ మహాబలేశ్వర స్వామి వారి పాదాల చెంతన ఉన్నటువంటి సముద్రం మనం చూడొచ్చు. సముద్రం అంతా కూడా ఇక్కడ స్నానాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అలలు కెరటాలన్నీ కూడా ఎగిసి పడతలు మామూలుగా ఉన్నాయి, మామూలుగా అలలు వస్తున్నాయి. సముద్రం ఉగ్రరూపం కాకుండా ప్రశాంతమైనటువంటి చూడొచ్చు మనము.